వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని డిమాండ్. తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు? జగన్మోహన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 87వ వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. వైసీపీ. కళాకారులకు రికార్డింగ్ డాన్సర్లకు కూడా తేడా తెలియదా జగన్ నీకు? విశాఖ స్టీల్ కార్మికులకు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ తప్పుపట్టి స్టీల్ యాజమాన్యానికి పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని వారిచ్చిన ఆదేశాలను స్టీల్ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరాం యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని, ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగులకి రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా యాజమాన్యం పాటించాలని కోరుతూ ధర్నా జరుగుతూ ఉంది. గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ని బేఖాతరు చేశారు. ఇది మీకు పొగరా కండ కావడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పనిచేసిన ఉద్యోగులకి పూర్తి స్థాయి జీతాలు ఇవ్వకుండా ఉత్పత్తితో లింక్ పెట్టడం తప్పని చెప్పేసి మీ మొక్క మీద ఊచినా మీకు బుద్ధి రాలేదంటే మరి కొత్త పద్ధతులు ఎంచుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డిసెంబర్ మొదటి వారంలో ఇచ్చిన జీతాలకి 12 కోట్లకు అన్నం పెట్టారు. జనవరి 1 ఇచ్చే శాలరీస్ లో 2.5 కోట్లకు అన్నం పెట్టారు. అంటే ఈ 2 నెలల్లో ఉత్పత్తితో లింక్ పెట్టి 14.5 కోట్లు ఖర్చు చేస్తే ట్రంప్ గారు ఆదేశాలతో డాలర్ వాల్యూ పెరిగితే 50 కోట్లు వెళ్ళిపోయింది రాత్రి. జస్ట్ డాలర్ వాల్యూ పెరిగినందుకు మీరు ఉద్యోగులను హింసించడం కోసమా, మీ శాడిని చూపించడం కోసమా ఈ సత్లని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎల్లుండి ఇచ్చే జీతాలని పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే పుల్ల వంకర ఎవడో తీయలేడట. ఆ పుల్ల వంకని పోయే తీరుస్తుంది. ఇక్కడ పుల్ల అంటే యాజమాన్యం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని, మోడీ తెచ్చిన GRAMG 2025 చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చర్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. జీరాంజీ చట్టం రద్దు చేసే వరకు పోరాడతాం. పేదల ఉపాధి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదలకు నష్టం చేసే జీరాంజీ ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి. జీరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పేదల ఐక్యత వర్ధిల్లాలి. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండన్నా మహాత్మా గాంధీ స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా ఎచ్చరల్లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ఇవాళ ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే
ఈవేళ హెచ్చర్లో ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాలంలో వామపక్ష ఆధార యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు పోరాడి ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ చట్టం ఇది పని గ్యారంటీ చట్టం. వలసలు నివారించడానికి గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10% వచ్చేది. ఇవాళ ఉపాధి గ్యారంటీ ఉంది. ఈ రోజు మోడీ ప్రభుత్వం 2025లో ఇవాళ బీబీజీ రామ్జీ అని చట్టం తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఇవాళ తూట్లు పడుతుంది. ఈ విధంగా తూట్లు పడడంతో ఈవేళ కేంద్ర నిధులు 60% తగ్గించినారు. అదేవిధంగా రాష్ట్రాల వాటా 40% పెంచినారు. అంతేకాకుండా పని గ్యారంటీ లేకుండా చేసినారు. ఈవేళ వలసలు పెంచే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. ఈవేళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం చేస్తే దానికి టీడీపీ జనసేన పార్టీలు ఇవాళ మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఈ రోజు గాంధీజీని చంపిన గాడ్సే వారసులు ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని దుర్మార్గంగా ఇవాళ తూట్లు పడుతున్నారు. దీన్ని నిరసిస్తూ రేపు 2వ తేదీన అన్ని సచివాలయాల్లోన వినతి పత్రాలు ఇవ్వడం, 5వ తేదీన తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు? అప్పుడు ఊగిపోయిన పవన్ ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మాటలు ఎంత దారుణమో చూడండి. ఇవాళ సిబిఐ ఛార్జ్ షీట్ సుమారుగా 470 పేజీలు అనుకుంటా నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో ఎన్డీడీబీ దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఏంటంటే అందులో క్లియర్గా ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని పేర్కొన్న సందర్భం. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మరి మీరు ఏ బేసిస్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భం ఏ బేసిస్లో అన్నారు? అప్పటికి మీరు మాట్లాడినప్పుడు పోయిన సంవత్సరం మీరు మాట్లాడినప్పుడు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పురోగతి అవ్వలేదు, ఏ రకంగా జరగకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడేశారు. అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారనంటే ఇవాళ అర్థమవుతుంది. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీడీబీ రిపోర్ట్స్ 2 ల్యాబ్స్ నుంచి వచ్చినాయి. ఆ 2 ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు, లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు. మీరు కేవలము 6 కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి అయ్యారు. యావత్ భారతదేశంలో నాకు తెలిసి 100 కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే? 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు? ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా తప్పు జరిగింది, నాకు వయసు పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసం జగన్ చేసే పాదయాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయకుండా ప్రజలు తిరస్కరించిన తర్వాత మంచి చేస్తానంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదని అన్నారు. కూలీలందరికీ ఆత్మవిశ్వాసం ఉండేది, ఆత్మగౌరవం ఉండేది. ఎంతో మంది ఉపాధి హామీలో పాల్గొన్నారు.
మన దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోగలిగారు, వాళ్ళ బిడ్డలను చదివించుకోగలిగారు, వాళ్ళకి బయింగ్ పవర్ పెరిగింది, విలేజెస్ లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఇలా ఎన్నో విధాలుగా ఉపాధి హామీ పేద ప్రజలకు, పేద కూలీలకు ఒక ఆసరాగా నిలబడింది. కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్ గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగానే రావడంతోనే మహాత్మా గాంధీ పేరుని ఈ యాక్ట్లో నుంచి తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఎవరండి? మహాత్మా గాంధీ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వకేట్ చేసిన వాళ్ళు. కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్లకు తెలియక కాదు, కానీ మహాత్మా గాంధీ అంటే వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీయడం జరిగేది. మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు. మరి వీళ్ళని ఏమనాలి? ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు వీళ్లు తెచ్చిన ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్కు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొన్ని తేడాలు నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం. 87వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో మంచినీటి శుద్ధి కర్మాగారంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్ పాల్గొని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సిద్ధార్థనగర్కి ఆనుకుని ఉన్న 12 MLD మంచినీటి శుద్ధి కర్మాగారంలో మరమ్మతుల కొరకు 24,80,000 రూపాయల నిధులు మంజూరు చేయించామని, సంబంధిత కాంట్రాక్టు కలిసి పనుల పట్ల నాణ్యత తగ్గకుండా త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వార్డు అధ్యక్షులు సిరసపల్లి కనకరాజు, టీడీపీ వార్డు సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, బొడ్డా సన్యాసి, జనసేన నాయకులు కర్రీ నరసింగరావు, దాలయ్య, ఏటీఎన్ మూర్తి, కోరుకొండ కళ్యాణ్, చక్రవర్తి, సుందర్, సునీల్, ఆదినారాయణ, సింహాద్రి, వెంకటేశ్వర్లు, నాయుడు, సచివాలయ సిబ్బంది, వాటర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మత శిక్ష సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు,
ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో ఒక 18 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్కి ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడుండే దీని ప్రకారం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది కాకుండా నేను ఆలోచించేది, ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు, ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు. మళ్ళీ ఈరోజు నేను ఇంకొక కార్యక్రమానికి P4 తీసుకొచ్చాం. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశం జరిగితే కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ కూడా వెళ్ళి ఈ దోపిని అడ్డుగా చేయడానికి ప్రయత్నం చేశారు. చేసిన ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ ఇది ఉద్యమ స్ఫూర్తి. విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధిగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుగా చేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్. ఇవాళ చూశాను కౌన్సిల్లో నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికారం బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ మీద దౌర్జన్యం చేసి సుమారు 8 కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి డబ్బులు గాయాలైనాయి. ఒకరికి జరిగే నమ్మండికి ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానరామ్కి, శంకర్రావుకి, దేనికి వీళ్ళందరికీ చూస్తున్నాను. ఆ దౌర్జన్యం ఏ రకంగా చట్టానికి ఎక్కువ తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇది ఇవాళ జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో అన్ని కూడా చెప్పాను. జీవీఎంసీ చరిత్రలోని ఒక బ్లాక్ డే, జీవీఎంసీ చరిత్రలోని ఒక బ్లాక్ డే.
దురదృష్టం. ఇలాంటి కుటుంబంలో ఉన్న నాయకులు, ఇలాంటి అధికారులు అధ్యయనం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి దురదృష్టం. ఇప్పుడు చూడలే దోపిడీ అటుగా చేయడానికి చూస్తారు, కానీ దోపిడీ పోతుంది ఇప్పుడు చూడలే. ఏదేమిటికి కూడా ఇవాళ ఇది చేస్తున్నాయి ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. అందరూ సాహిత్య విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కళాకారులకు, రికార్డింగ్ డాన్సర్లకు కూడా తేడా తెలియదా జగన్ నీకు? ఇంట్లో సెట్టింగ్లు వేసుకునే నీకు మా జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుంది అని మంత్రి వాషంశెట్టి సుభాష్ అన్నారు. కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి, రికార్డింగ్ డాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలియదు, అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు, ఇతను గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్లు అంటా ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు? మీకు తెలియదు కదా. ఈయనతో డాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో, ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు, అలాగే బట్టలిప్పు చూస్తానని పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు. ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు, కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం, మీ పిఆర్ఓలు ఏదిస్తే అది మాట్లాడేయటం. ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. అలాగే మీరు జైల్లో వేస్తానంటున్నారు ఏంటి? కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా? అవునవును, జైలు గురించి మీరే చెప్పాలి, ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు, ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి. అలాగే జైలు గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోండి, జైల్లో వేయాలి ఖచ్చితంగా. కళాకారులతో మమేకోవడం తప్పు మీకు. కళాకారులు అంటే మీకు చిన్న చూపు. మన సంక్రాంతి సంబరాలంటే కూడా ఏంటో తెలియదు మనకు. సంక్రాంతి సంబరాలంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం, ఓ లింగి పంచి కట్టుకోవటం, అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఓ లింగి పంచి కట్టుకోవటం, అది వైరల్ చేయటం, ఆడావిడి చేయటం. మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడు వీడు అంటే. బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా? వాడు వీడు అంటారా? భయ మాకు నోళ్ళు లేవా? మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి. వాడు వీడని మీరంటే మేము అనలేమా? మీకు ఎవరండి ఇవన్నీ మీకు అన్నీ చెప్తున్నారు పిఆర్ వాళ్ళు? మీరు అగ్రెసివ్గా మాట్లాడితే మేము మాట్లాడలేమా? మీకు అవగాహన ఉండదు. ఎక్కడో కోటల్లో ఉంటారు, డార్క్ రూముల్లో పబ్జీ ఆడుకుంటా. సడన్ గా వస్తారు, ఆడేదో రాస్తాడు మీ పిఆర్ఓ, లేకపోతే మీకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు, అవి మాట్లాడేస్తూ ఉంటారు. ఏదేమన్నప్పటికీ మీరు కొద్దిగా అవగాహన తీర్చుకుని పిఆర్ఓలు 2-3 పెట్టుకుని మాట్లాడవలసిందిగా నా కోరిక. కళాకారులతో ప్రజలతో మమేకం అవటంలో తప్పుని వెతికిన మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ మగవాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని వర్ణించడం, మీ ఇంటి వెనకాల సెట్టింగ్లు వేసుకోవటం, రిపబ్లిక్ డే రోజున బయటికి రాకపోవటం, సంక్రాంతి సంబరాల్లో అంటే అధికారంలో ఉంటేనే మీకు పండగలు గుర్తొస్తాయా? అసలు తెలుగు పండగల మీద మీకు అంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం కావట్లే. మారండి అయ్యా బాబు. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిని రోజక్క ఉంది, రోజక్కని అడగండి. శాంతి స్వరూప్ అని అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది, ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది. అలాగే మీరు మీ రోజక్క కానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డాన్స్ 5 ఏళ్ళు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డాన్సులు చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు. సంక్రాంతి సంబరాలకి, కళాకారులకి, రికార్డింగ్ డాన్సులకి తేడా తెలియని మీకు ఏం చెప్పినా వేస్టే.